గోరింటాకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? నేను చెప్తా వినండి. గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన్న రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నీళ్ల తాకినంతనే ఓ ముక్క పుడుతుంది. అదే సమయంలో తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దగా పెరిగిపోతుంది. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కొయ్యగా ఆమె వేళ్లు ఎర్రగా అవుతాయి. అయ్యో బిడ్డ చేయి కందిపోయిందని అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకరంగా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో గౌరీదేవి తల్లిగారింట్లో ఉన్నప్పుడు తనను మర్చిపోకుండా తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందట. ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకయింది.